అందరికీ నమస్కారములు. నా ఆలోచనలే నా మాటలు. నమ్మకానికి పునాది విశ్వాసం. నేను సాధించగలను అనే నమ్మకం ఉన్న వ్యక్తి సంపూర్ణ విశ్వాసంతో కృషి చేసి అనుకున్న దానికన్నా అద్భుతంగా సాధించగలడు. శరీరం సహకరించినా సహకరించలేకపోయినా ఆ విధంగా అన్యూన్యమైన విజయాలను సాధించిన వారెందరో ఉన్నారు. ఉదాహరణకి శ్రీకాళహస్తిలో శ్రీ సంజీవరాయ శర్మ అనే 80 ఏళ్ల ముదుసలి ఉన్నారు. ఆయన పుట్టుగుడ్డి. అంకెలు ఎలా ఉంటాయో కూడా తెలియదు, కానీ గణితంలో దిట్ట. ఏ లెక్క అయినా మనసులో గుణించుకొని చెప్పారు. అంతేకాదు, ఆయన అద్భుతమైనటువంటి వయోలిన్ విద్వాంసుడు. శ్రీకాళహస్తి దేవాలయంలో వాయిస్తూ ఉంటారు. నేను ఆయనను చూడడానికి వెళ్ళినప్పుడు ఒక సహాయకుడి చేయి పట్టుకొని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి కూర్చున్నాడు. వృద్ధాప్యం వలన చేతులు వణుకుతున్నాయి. ఆయన కూర్చున్న తర్వాత వయోలిన్ ఆయన చేతిలో పెట్టాడు సహాయకుడు. అది ఆయన పొజిషన్లో పెట్టుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇక ఆయన ఏం వాయించగలడు పాపం, ఆయనకెందుకింత యాతన అనుకుంటున్నాను. ఇంతలో తీగలు మోగాయి. నిమిషంలో తీగలపై ఆయన ఎడమ చేతి వేళ్ళు నృత్యం చేయసాగాయి. కుడి చేతిలోని కమాన్ అత్యంత వేగంతో కదులుతూ కథన కుతూహల రాగంలో రఘువంశ సుధాంబుద్ధి వాయించారు. అంతకుముందు అంత నీరసంగా బలహీనంగా కనబడిన శర్మగారు వయోలిన్ చేతికి అందాక 16 ఏళ్ల యువకుడు అయిపోయాడు. ఆయనకు ఆ కలయందు గల అభిమానం, కమిట్మెంట్, విశ్వాసానికి శరీరం దాసోహమనక తప్పలేదు. కాబట్టి మనకు విశ్వాసం ఉంటే మన శరీరం అదే సహకరిస్తుంది. కానీ విశ్వాసం లేకుండా దాని పట్ల తప్పుడు నమ్మకంతో ఉండి పనిని బద్ధకంగా వాయిదాలు వేస్తూ పోతూ ఉంటే ఏ పని కూడా మనం చక్కగా చేయలేం. నిజంగా పనే మనకు తల వంచేలా మనం దాన్ని నమ్మినట్లయితే తప్పకుండా మనకు దాసోహం అవుతుందని దీని ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మీరు పని పట్ల శ్రద్ధతో, ఏకాగ్రతతో, నమ్మకంతో పనులు చేసుకోండి. అనుకున్న విజయాన్ని మీ దాసోహం చేసుకోండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.